హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. ఈరోజు మన వీడియోలో కెంట్ స్టెర్లింగ్ ప్లస్ సర్వీస్ అంటే మనం ఆల్రెడీ అండర్ వాటర్ ప్యూరిఫైయర్ లేదా టాప్ పెట్టింటాం కదా. ఇలాంటి ప్యూరిఫైయర్కి ఎలా సర్వీస్ చేస్తారు, ఏవేవి రీప్లేస్ చేస్తారు అనేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను. ఇక్కడైతే మీకు మోడల్ వచ్చేసి చూపిస్తున్నాను. ఇదైతే కెంట్ స్టెర్లింగ్ ప్లస్ అనమాట. వీటిలో పార్ట్స్ మనకు చూడొచ్చు ఆల్రెడీ ఏం చేస్తారు అనేసి. దీంట్లో రిటైన్స్ ఎసెన్షియల్ మినరల్స్, అలాగే ఇన్బిల్ట్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంటుంది. 6 లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ ప్యూరిఫైడ్ వాటర్ అనేది మనకు స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అలాగే ఇన్బిల్ట్ హైడ్రోస్టాటిక్ ట్యాంక్ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మీకు నేను మాకు టెక్నీషియన్ వచ్చి ఎలా రీప్లేస్ చేశారు, ఎలా పెట్టారు అనేసి చూపిస్తాను. ఇది వచ్చేసి అండర్ వాటర్ ప్యూరిఫైయర్ అనమాట. మనకు అండర్ వాటర్ అంటే పైన పెట్టలేదు, ఎందుకంటే చూసేదానికి లుక్ అయితే సరిగా ఉండదు. నేనైతే ట్యాప్కి కింద ఇక్కడైతే పెట్టించాము మేము. ఇక్కడ చూడండి, మనకు అసలు విజిబిలిటీ అనేది అస్సలు ఉండదు అనమాట, వాటర్ ట్యాప్ ఎక్కడుంది అనేసి. కెంట్ అనేది మనం ఫుల్ ఇట్లా ఒక స్టోరేజ్ బాక్స్, అంటే మనము ఆల్రెడీ ఇంటీరియర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ బిల్డ్ చేపించుకోవాలన్నమాట. ఇంటీరియర్ బిల్డ్ చేసేటప్పుడు మేము సింక్ కిందనే ఇలా ప్యూరిఫైయర్ వచ్చేలాగా ఇట్లా పెట్టించాము. మనం ఆల్రెడీ కబోర్డ్స్ పెట్టిస్తాం కదా. అప్పుడు మనం ఇలా కబోర్డ్ పెట్టించుకొని అక్కడే మనము అండర్ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవచ్చు. ఇది మినరల్ ఆర్ఓ అనమాట. అలాగే ఇది పక్కన ఉండేది సెడిమెంట్. మనం రెగ్యులర్గా చేంజ్ చేసే సెడిమెంట్ ఇది. ఇప్పుడు వచ్చేసి మనకు దీని లోపల ఎలాంటి ఉంటుంది, ఏవేవి రీప్లేస్ చేస్తారు అనేసి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మెయిన్గా ఇవి రీప్లేస్ చేయాలి. ఎవ్రీ ఇయర్ రీప్లేస్ చేసుకుంటే మనకు మంచిగా వాటర్ అనేది అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి కెంట్ అనమాట. అక్కడ ఆల్రెడీ చూడండి, మనం కెంట్ జినైన్ స్పేర్ పార్ట్స్ అని ఇస్తారు. అలాగే మనకు ఇన్లైన్ సెడిమెంట్ ఫిల్టర్ అనమాట. ఇది వచ్చేసి ఇన్లైన్ సెడిమెంట్ ఫిల్టర్ ఫ్లో అంటుంది. అలాగే మనం సైడ్లో చూస్తే ఇది జినైన్ ప్రోడక్టా లేదంటే ఫేక్ ప్రోడక్ట్స్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. సీల్ అయితే ఉంటుంది, అలాగే వాళ్ళ లోగో కూడా ఉంటుంది, స్టాంప్ లాగా. అంటే మనకు ఒరిజినల్ ప్రోడక్టా కాదా అనేది కూడా మనకు సీల్ వేసి చూపిస్తారు. ఇక్కడ వచ్చి చూసేస్తే ఎన్ఎస్ఎఫ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి, దగ్గరగా పెట్టి అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇన్లైన్ సెడిమెంట్ ఫిల్టర్, ఇది ఆల్రెడీ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ బై ఎన్ఎస్ఎఫ్ అనేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ వారంటీ ఉంటుంది, అలాగే మోడల్ నెంబర్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళు ఒక కోడ్ కూడా రాసి ఉంటారనమాట. ఇది వచ్చేసి మనకు 2 సైడ్స్ ఇలా పైప్ లాగా ఉంటుందన్నమాట, అది చేంజ్ చేస్తారు. మెయిన్గా మనకు పార్ట్స్ చేంజ్ చేసేటప్పుడు ఏవేవి చేంజ్ చేస్తున్నారు అనేసి చెక్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి నేను ముందుగా చెప్పినట్టు ఇక్కడ చూడండి, సైడ్లో కూడా మనకు కెంట్ది సీల్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి కార్బన్ ఫిల్టర్ అనమాట. ఇంకొకటి ఇన్లైన్ కార్బన్ ఫిల్టర్ ఫ్లో అనేది ఒకటి ఉంటుంది. దీనిపైన కూడా కెంట్ సర్టిఫైడ్ అనేసి ఉంటుందన్నమాట, ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్. అలాగే లోగో కూడా చూడొచ్చు మీరు. జినైన్ స్పేర్ పార్ట్స్ అని ఉంటుంది. అలాగే సైడ్లో వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ కెంట్ వాళ్ళే వెరిఫై చేసి ఆ వెబ్సైట్ కూడా ఇస్తారు. అలాగే పక్కన మనకు ఒక కోడ్ లాంటిది కూడా ఉంటుందన్నమాట. 23 లేదా 26 అట్లా నెంబర్ అనేది ఒకటి ఉంటుంది. మనము ఈ ప్రోడక్ట్స్ అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్సా లేదంటే ఏమైనా డూప్లికేట్ ప్రోడక్ట్స్గా ఉంటుంది కదా. అలాంటివి ఉంటుందా అనేది కూడా మనం ఇలా చూసి చెక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి సెడిమెంట్ ఫిల్టర్, ఇంకొకటి వచ్చేసి ఇన్లైన్ కార్బన్ ఫిల్టర్ అనమాట. ఇటు సైడ్ చూస్తే మనకు పైప్స్ పెట్టుకోవడానికి కూడా అవి ఇచ్చింటారు. చూడండి, మనకు ఒకసారి ఈ కెంట్ వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేసాము అంటే మనకు లోపల ఇలా ఉంటుందన్నమాట. వాటికి అంటే చిన్న చిన్న పైప్స్ లాంటివి ఉంటుంది, ఆ పైప్స్కి ఇవి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా కెంట్ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ బై ఎన్ఎస్ఎఫ్ మెయిన్ అనమాట. ఇది వచ్చేసి ఆర్ఓ మెంబ్రెయిన్ హై ఫ్లో అని ఉంటుంది. కోడ్ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ చూస్తే మస్ట్ రీప్లేస్ ఆఫ్టర్ ఎవ్రీ 12 months. మనకు చాలా ఇంట్లో ఉన్నప్పుడు కిడ్స్ ఉంటారు కదా, కిడ్స్కి లేదంటే మా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వాటర్ అనేది మెయిన్ అంటే మెయిన్ అనమాట. ఎందుకంటే ప్యూర్ వాటర్ లేదు అంటే కాఫ్ కానీ, కోల్డ్ కానీ, లేదా చాలా డిసీజెస్ కానీ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా మనం సర్వీస్ చేయించుకుంటే చాలా బెటర్. మనం ఒకేసారి ఇది సర్వీస్ కార్డ్ అంటే వారంటీ తీసుకున్నాం అనుకోండి 1 yearకి అలా. మనకు ఆల్మోస్ట్ 7,000 చేంజ్ అట్లా ఉంటుంది, అంటే బేస్డ్ ఆన్ ద సిటీ అండ్ ప్లేస్ వచ్చేసి. ఒకసారి చేంజ్ చేశారు అంటే ఇన్ కేస్ ఇన్ బిట్వీన్లో మనకి ఏదైనా ఇట్లా పార్ట్స్ ఏదైనా పోతే వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు.
అలాగే ఇప్పుడు మీకు సెడిమెంట్ ఫిల్టర్ కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు ఇందాక మేము బయట చూపించాను కదా సెడిమెంట్ ఫిల్టర్. సో దాని లోపల ఇది ఉంది కదా వైట్ కలర్ది, దీని లోపల అయితే ఇలా ఉంటుంది. సో మాకు ఇంతకుముందు ఆల్రెడీ బోర్ వాటర్ అయితే చాలా వైట్గానే ఉండేది. ఈ మధ్యలో మేము వాటర్ కొంచెం బయట నుంచి తెస్తున్నారు. సో అంటే అపార్ట్మెంట్లో ఫిట్ అవ్వట్లేదు అనేసి. సో చూడండి ఎంత డర్టీగా, ఎంత బ్లాక్గా అయిపోయిందంటే అంత బ్లాక్గా అయిపోయింది అదనమాట. సో ఇది చూస్తేనే అర్థమైపోతుంది మనకు వాటర్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది, ఎంత ఫిల్టర్ చేస్తుంది అనేసి. సో ఇవి వచ్చేసి మనం తీసుకొని పెట్టుకుంటారు అంటే మనకు వాళ్ళు ఒక పైప్ కావాలంటే ఇస్తారు, అవి మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో లేదా మనకి ఏదైనా వాటర్ ప్రాబ్లము లేదా లీకేజ్ ప్రాబ్లం ఉన్నా లేదా టేస్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు వచ్చి చెక్ చేసి కావాల్సినవన్నీ ఫిట్ చేపిస్తారు. సో అలాగే వాటర్ అనేది టీడీఎస్ లెవెల్ కూడా చెక్ చేస్తారు. అలాగే కెంట్, స్టెర్లింగ్ ప్లస్, సో ఇది మినరల్ ప్లస్ ఆర్ఓ కదా. సో వాళ్ళు చెక్ చేస్తారు ఆర్ఓ ప్లస్ యూఎఫ్ అండ్ టీడీఎస్ కంట్రోల్ అనమాట. సో ఆ టీడీఎస్ కూడా వాటర్ చెక్ చేసి సో కరెక్ట్ లెవెల్లో ఫిక్స్ చేసి వెళ్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతు.